హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అనమాట. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆ వీడియో చివరి దాకా చూడండి. నేను ఒక కార్డు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కార్డు ఎంతమంది పెట్టుకున్నారు మీకు ఒకసారి తెలుస్తుంది. ఒకసారి చూడండి. ఈరోజు నేను మీకు ఈ హెల్త్ కార్డు గురించి నేను చెప్తున్నాను అనమాట. హెల్త్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఉండేవాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా తీసుకుంటారనమాట. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని చూసుకుంటారనమాట. కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం ఆపరేషన్ ఏదైనా చేసుకోవాలా, లేకపోతే మీరు చాలా చూస్తూ ఉంటారు విలేజ్లో హార్ట్ సర్జరీ చేయాలా, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, 5 lakhs అవుతుంది, 3 lakhs అవుతుంది, ఇలా చెప్తుంటారు, వింటూ ఉంటాము. అలాంటి పరిస్థితి మనకి వచ్చిందంటే మనం అంత అమౌంట్ పెట్టి మనము ఆపరేషన్ చేయించుకోవాలన్నా, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫేస్ చేయాలన్నా మన వల్ల అవ్వదనమాట. అందువల్ల మనము ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్ అయినా మనము కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇంట్లో ప్రతి ఒక్కరికే ఉంటుందన్నమాట హెల్త్ కార్డు. దాంట్లో నంబర్ అనేది యాడ్ చేసి ఉన్నారన్నమాట. పిల్లల్ని లేకపోతే వాళ్ళ వైఫ్ని ఇలా నంబర్ అనేది యాడ్ చేయకుండా ఒకే ఒకరికి ఉంటుందన్నమాట. చాలామందికి తెలియదు. ఫ్యామిలీ మొత్తం మనం యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు మనం వెంటనే కార్డ్ చేసుకోవాలంటే అది అవ్వదన్నమాట. నెక్స్ట్ హాస్పిటల్లో కూడా యాక్సెప్ట్ చేయరు అనమాట. అందువల్ల మనము ముందే మన ఇంట్లో ఎంతమంది నంబర్స్ ఉన్నారో అవన్నీ మనం చూసి దాంట్లో ఎంట్రీ చేసుకోవాలన్నమాట. చాలామంది ఇవి పట్టించుకోరనమాట. ఎందుకంటే మనకు ఇప్పుడు దీంతో ఏమి ఉపయోగం ఉంది అనుకుంటారనమాట. కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీని విలువ అనేది మనకు తెలుస్తుంది. ఇవన్నీ మనకి ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఏ ప్రభుత్వం వచ్చినా వేరే ప్రభుత్వం వచ్చినా కూడా మనకి ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఫ్యూచర్లో ఇంకా అమౌంట్ పెరుగుతుందన్నమాట. అందువల్ల మనకి ఇవన్నీ తప్పకుండా ఉండాలి. మీరు ఒకసారి చెక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది యాడ్ అయినారా లేదా, లేకపోతే తప్పకుండా మీరు తిరిగి అడిగి వాళ్ళని చేసుకోండి. ఎందుకంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కార్డ్ అనమాట. ఈ కార్డ్ అనేది మనకి 25 లక్షల దాకా మనకు వర్తింపు చేస్తుందన్నమాట. కానీ మనకు అంత అవసరం లేదు. మనకి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు 1 lakh 2 lakh ఇలా మనకి కొంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటే మన ప్రాబ్లం అనేది మనము తీర్చుకోగలము. ఎందుకంటే చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారన్నమాట, పేరెంట్స్. వాళ్ళకి లాస్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళ హాస్పిటల్లో చూపించుకోవాలంటే అప్పుడు కూడా మనకి డబ్బులు అనేది కావాలన్నమాట. అందువల్ల వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉండిందనుకోండి, వాళ్ళు చూసుకోగలుగుతారు. వాళ్ళకి మనం సేఫ్గా చూసుకోగలము. అందువల్ల మీరు ఒకసారి మీ ఇంట్లో చూడండి, కార్డులో నంబర్ యాడ్ అయిందో లేదా, లేకపోతే మీ దగ్గర కార్డే లేదంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని భద్రంగా పెట్టుకోండి. ఎప్పుడో ఒక టైం మనకి ఫ్యూచర్లో కంపల్సరీ ఉపయోగపడుతుందన్నమాట. ఈ కార్డ్ అనేది లామినేషన్ చేసుకొని భద్రంగా పెట్టుకోండి. తప్పకుండా ఉపయోగపడుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూగా మన ఛానల్లో వస్తూ ఉంటుందన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.